నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం. గుడ్. సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్, సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ ఇంచుమించు 4వ తారీఖు మొదలవుతుంది. ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి. యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం. ఏ ఇంట్లో ఉన్నాయి, ఏమేమి రాశిలో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మనం గురువు గురించి మాట్లాడుకుంటాం. గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు. అలాగే మనకి మార్స్ అంటే ఏంటి, మేషానికి అధిపతి. ఆయన ఏమో ఇక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట, అంటే మనకి మిథునంలో. అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి, మనకి సింహానికి. ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ 4th కి 5th కి అలా దిగుతున్నారు అనమాట. తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు. అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ లో మనకి కుంభంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ 18th వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు. మళ్ళా ఆయనేమో తులాకి వెళ్తున్నారు సెప్టెంబర్ 18th కి. రవి ఏమో మనకి సెప్టెంబర్ 16th కి కన్యకి దిగుతున్నారు అనమాట. అలాగే బుధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు, సింహానికి వస్తున్నారు. సో ఇవి గ్రహచారాలు. మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి. జనరల్ గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది, అంటే 30 రోజులకి మాట్లాడుకుంటున్నాము. సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి. సో అందరికి మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ వృశ్చిక రాశికి, మేష రాశికి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే సో మంత్లీ కాబట్టి 30 రోజులకి సంబంధించి కాబట్టి కుజ, బుధ, రవి, శుక్రుల్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మొత్తం అన్ని చూసుకుంటాం. ఎందుకంటే అరే కేతు, రాహు కూడా చూసుకోవాలి కదా, మేజర్ గ్రహాలు. ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి, గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలని ఎక్కువ తీసుకుంటాం, అంటే పరిగణనకి ఎక్కువ తీసుకుంటాం. ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ఏది జరిగినా 1 minute లో జరుగుతుంది, ఒక్క రోజు చాలు కదా. అదే కరెక్టే. బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు. అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే మనీ వెళ్ళిపోవడం, అలాగే సంపద పోవడం కానీ, లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం మార్పిడి కానీ, ఇలాంటివి జరిగినప్పుడు అందరికీ కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి, రెమెడియల్ మెషర్స్ చేయాలి. అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా. రెమెడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి, నువ్వు అన్నట్టు క్షణాలు అయిపోయి. మరి మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతోంది సుధ గారు? తప్పక మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పినప్పటికీను కుజుడు కూడానే ఉన్నారు, 11th లార్డ్ ఉన్నారు కనుక వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సడన్ గా వస్తుందంటే అది ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ రంగంలో వస్తుంది. అలాగే ఏదైనా పూర్వీకుల ఆస్తులు రావాలన్నా, లేకపోతే ఏమైనా ఇంకోళ్ళు ఇచ్చి పుచ్చుకోవడం అంటాం కదా, ఎక్కువ డబ్బు ఇవ్వడం కానీ, యాజ్ ప్రెజెన్స్ అనుకుందాము, అలాగా ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది తప్పక జరుగుతుంది. 12th గురువు ఉన్నప్పటికీ జరుగుతుంది, ఎందుకంటే తప్పక గురుడు అనేది బ్లెస్సింగ్ ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ఏంటి, డబ్బు అనేది ఖర్చు అనేది కామన్ అది, ఎందుకంటే రోజువారీ జీవితంలో ఖర్చు లేకుండా ఏం జరుగుతుంది, ఏమి జరగదు. తప్పక ఖర్చు ఉంటుంది కానీ రాబడి కూడా ఉంటుంది వీళ్ళకి. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి 2వ ఇంట్లో ఉన్నారు, 4th 5th వరకు ఉన్నారు అనుకుందాం. సో ఆయన ఉన్నంత వరకు
తప్పక ఏంటంటే ఆ టైంలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక రాబడి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది అని చెప్పాలి. ఆయన దిగిన తర్వాత రవితో కలుస్తారు కనుక తప్పక అది కూడా బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి, ఎందుకంటే వాళ్ళకి క్రియేటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో కొత్త బిజినెస్లు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫుల్ బ్రెయినీస్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే అంతే రవి బుధులు కలిసి ఉన్నది కూడా అదే కదా. అండ్ మూడో ఇంట్లో ఉన్నప్పటికీ ఆ. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీను ఉంటాయా ఆ, ఇబ్బందులు? తప్ప ఉమ్. అంటే మూడో కలయిక అంత మంచిది కాదు అని మంచిది. చెప్పుకుంటాం. Okay. కానీ ఇది గోచారం ప్రకారం చూసుకోవాలి. గోచార రీత్యా చూసుకున్నప్పుడు ఉమ్. అది మంచిదే అవుతుంది అనమాట. Mm. ఎందుకంటే 3-6-11లో ఎప్పుడైనా కొన్ని ప్లానెట్స్ మనకి సంచారం జరిగినప్పుడు మంచిదే అని చెప్తూ మంచిది. ఉంటాం. సో లాభం అనేది ఇస్తాడు కదా మరి. ఉమ్. సో మనం శ్రమ పడింది లాభం ఎలా వస్తుంది? నేను కూర్చున్న చోట అవును. నాకు లాభం రావాలి, ఎలా కష్టపడాలి. వస్తుంది? రాదు. సో బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ రోజు కష్టపడాలి. ఉమ్. సో తప్పక లాభాలు అనేవి ఎక్కువ ఘోషిస్తున్నాయి వీళ్ళకి. ఉమ్. సో బాగుంటుంది అని చెప్పాలి. అండ్ 4th హౌస్లో మనకేమో కేతు ఉన్నారు. ఉమ్. కేతు ఉన్నప్పటికీ 10th హౌస్ రాహు కనుక తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉమ్. అలాగే ఏంటంటే ఎక్కువ బిజినెస్లో విస్తరిస్తాయి. అంటే సింగిల్ కన్సల్టెంట్ కింద కానీ, లేకపోతే ఆన్లైన్లో ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కానీ ఫారిన్ టచ్ వస్తుంది. అలాగే కొత్త బిజినెసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ట్రావెలింగ్, ఎస్పెషలీ స్టూడెంట్స్కి కూడా ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది. అలా ఈ ఈ నెల వరకే మనం మాట్లాడుకుంటున్నాం కనుక అది సూచనలు. అంటే ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ముందుకెళ్లే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. Hmm. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలంటే Hmm. తప్పక వీళ్ళు హెల్త్ విషయం, అదే అడగబోతున్నాను. కంఫర్ట్ Health ఎలా? లెవెల్, అదే కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఉమ్. అంటే చురుగ్గా పనిచేస్తేనేగా మనకి అవ్వదు కదా. ఉమ్. సో నీకు కొన్ని అడ్డంగాలు ఎందులో వస్తాయంటే మనకి ఇక్కడే కంఫర్ట్ లెవెల్. Comforts. తప్పక ఏంటంటే వీళ్ళకి హెల్త్ విషయం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, మనకి వచ్చేది కూడా మనకి భాద్రపద మాసమే. ఉమ్. అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం చలి, వర్షాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఉంటాయి. పొల్యూషన్ ఉంది. సో తప్పక ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. Hmm. సో అలా చేయడం అనేది ఎందుకంటే లాంగ్ టర్మ్లో హెల్త్ కాపాడుకున్నట్టు అవుతుంది కనుక తప్పక ఇది చేయాలి, రెమెడియల్ మెషర్స్ చేయాలి. Right. అలాగే ఏంటంటే మనం శని మనకి 9th హౌస్లో రిట్రోగ్రేడ్లో ఉన్నారు అని Ah. 8th హౌస్. సో తప్పక అది కూడా ఏంటి, ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎస్పెషలీ వీళ్ళకి తోబుట్టువులకు కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. అండ్ ఇంకోటి మనం చెప్పాలంటే దాంపత్య జీవితం. Ah. దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది, కానీ సెపరేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి 10th రాహు కనుక వేరే ఆపర్చునిటీస్, అంటే కెరీర్ ఆపర్చునిటీస్ వేరే రావచ్చు. అలాగే ఇప్పుడు వ్యక్తిగత జాతకం మనం చూసామంటే కొంతమందికి ఉద్యోగం, అంటే ఉద్యోగం పోయే అవకాశాలు కూడా Oh. ఉంటాయి అన్నమాట. Negatives కూడా అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నాం. Hmm. ఇవన్నీ ఏంటంటే మనకి బెనిఫిక్ ప్లానెట్స్ కాదు, మాలిఫిక్ ప్లానెట్స్ కింద మనం చెప్పుకున్నాం కదా. Hmm. సో తప్పక ఇవి ప్రాబ్లమ్స్ ఇస్తాయి. అలాగే శుక్రుడు మనకి సెప్టెంబర్ 18 తర్వాత మనకి తులాకి వెళ్తున్నారు కనుక అప్పుడు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కలుగుతుంది. Right. అందరితో పాటు సంతోషంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలన్నమాట. మరి పరిహారాలు వెళ్ళి ఏం చేసుకోవాలి? ఎందుకంటే కొంత నెగటివిటీ ఉంది ఖచ్చితంగా. ఉంది. సో ఏం చేసుకోవాలి? సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మంగళవారం కుజుడికి చేయడం అనేది మంచిది. అంటే కుజ జపం చేయడం కానీ, అలాగే దానం ఇవ్వడం కానీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మనకి బుధుడికి ఎవ్రీ వెడ్నెస్డే చెప్తాం. మనకు వచ్చేది ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కనుక తప్పక వినాయకుడిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆబ్స్టకల్ రాకుండా ఉండాలి కదా Right. దేనికైనాను. Right. సో ముందుకు కూడా సాగాలి. సో వెడ్నెస్డే తప్పక వినాయకుడిని కొలవడం అనేది, మనం ఉత్తిన డే చెప్తున్నాము, రోజు కొలవద్దని ఎవరు చెప్పట్లేదు. తప్పక కొలవడం అనేది చాలా మంచిది. Right. అలాగే ఏంటంటే నవగ్రహాలకి Hmm. ఎస్పెషల్లీ సండే వెళ్ళి చేయడం. ఎందుకంటే రవి కూడా దిగుతున్నారు 4వ ఇంటికి, కేతుతో వస్తున్నారు కనుక హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్త. అదే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. Right. ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ రైట్ అండి. కొంత నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తను వహిస్తూ మిథున రాశి వారు ఈ మాసం అంతా కూడా బాగుండాలి, డెఫినెట్ గా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.